पैसा पैसा हेलो सर మీటింగ్ జాయిన్ అయ్యాను అందరూ అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు అది నువ్వేనా అందరూ అన్మ్యూట్ చేసి అది అందరూ మాట్లాడుతున్నారు స్పీకర్స్ అందరూ ఆన్ అయ్యి రికార్డింగ్ అవుతుంది నాకు చేస్తే సెట్టింగ్ సెట్ సరిగా ఏ బోర్ మార్చాలి ఏ బోర్ ఏమైంది ఇప్పుడు నా పేరు అలానే ఉంది అసలు నా పేరు రాజురాదే ఉంది పోస్ట్ మా అందరూ పాస్ట్ అన్మ్యూట్ చేసుకోండి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో వస్తానమ్మా అని చెప్పాను నెట్ డిస్కనెక్ట్ అయ్యింది అనేసి ఫాస్ట్ గా మ్యూట్ పెట్టుకోండి అందరూ ఫాస్ట్ గా మ్యూట్ పెట్టుకోండి అవుతుంది సార్ అంటే అవుతుంది అయినవి నేను క్లోజ్ ఎన్ని దుమ్ములు ఉంటాయి కొంచెమైనా ఎక్కువైనా అంటారు కానీ 100 రకాల దుమ్ములు ఉంటాయి అయ్యా ముగ్గు ఆగయ్య ముగ్గు ముగ్గు స్టార్ట్ అయిందా బ్రో అదే
మేడం పార్టిసిపెంట్ హ్యాండ్అవుట్స్ డిసేబుల్ చేయండి మేడం. సార్ డిసేబుల్ చేశాను ఇక్కడ. జస్ట్ డ్రాగ్ డౌన్ ది కర్సర్, కంట్రోల్ ప్యానెల్. కంట్రోల్ ప్యానెల్ పై ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు ఐ అప్రూవ్ అని చెప్పి వస్తుంది. And then just drag down the cursor. సాఫ్ట్వేర్ సెక్షన్ చూడండి అమ్మా. గ్రూప్ లో కూడా చాలా మంది అడిగారు ఎక్కడ ఉంటుంది అనేసి. సాఫ్ట్వేర్ సెక్షన్ లోని యాప్స్ ఇన్స్టాల్ అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. సాఫ్ట్వేర్ సెక్షన్ లోని యాప్స్ ఇన్స్టాలర్. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఎస్టర్డే క్లాస్ ఆల్రెడీ ఇదంతా చెప్పేసాను మీకు. జస్ట్ మళ్ళీ రివైండ్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి డౌట్స్ ఇంకా ఉన్నాయి. యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇస్తున్నాను. కమింగ్ టు ద పాస్వర్డ్. పాస్వర్డ్ని ఇస్తున్నాను. ఎస్టర్డే క్లాస్ నేను డ్యూ టు సమ్ రీజన్స్ ఒక్కొక్కరికి నెంబర్ ఆఫ్ డౌట్స్ గ్రూప్ అడగడం వల్ల మళ్ళీ నేను రిమైండ్ చేశానండి ఇదంతా. వన్స్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు వర్డ్ ప్రెస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి మీకు ఇక్కడ మీ యొక్క యూఆర్ఎల్ అనేది వస్తుంది. యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తారు.
మా వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ చేశాను. వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి దేనికి యూజ్ చేస్తాం అనేది. ది ఫస్ట్ వన్ మనం అపియరెన్స్ లో నుంచి స్టార్ట్ చేద్దాం. థీమ్స్ గురించి మీకు నిన్న చెప్పాను. ఆ థీమ్స్ ని కస్టమైజ్ చేయాలి ఫస్ట్ మనం. జస్ట్ క్లిక్ ఆన్ థీమ్స్. ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ యాక్టివేట్. ఇక్కడ కస్టమైజ్ మీద క్లిక్ చేస్తానమ్మా. చూడండి ఇక్కడ థీమ్ కి కస్టమైజ్ చేస్తాం. ఫస్ట్ గా అన్నెసరీ డేటా అంతా తీసేస్తాం. నెట్వర్క్ 2 లోగా ఉంది. మా నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, అందుకని ఆపరేషన్ పర్ఫామ్ అవ్వట్లేదు ఇక్కడ. మా స్క్రీన్ ఎవరు షేర్ ఇస్తారా? చూడ నేను ఇక్కడ నుంచి మొబిలైజ్ చేస్తాను. స్క్రీన్ ఎవరు షేర్ ఇస్తారా? ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వాళ్ళు. సార్ మీరేనా? హలో చిన్న సార్, మా ల్యాప్టాప్స్లో యూజర్స్ ఎవరైనా సార్ కొంచెం రెస్పాండ్ అవుతే నేను మీకు గైడ్ చేస్తాను. Chinna sir, are you there? Please respond, sir. Shall I?
హోస్ట్ పర్మిషన్ ఇవ్వాలి కదా, సో దట్ ఐ వాస్ ఆస్కింగ్. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? హలో సార్. సార్ మీ యొక్క స్క్రీన్ షేర్ ఇస్తారా సార్? ఇప్పుడు మీరు షేర్ ఇవ్వచ్చండి స్క్రీన్. సార్ నాకు నెట్వర్క్ ఫాల్ట్ ఉంది, నేను మీకు గైడ్ చేస్తాను, మీరు చేస్తారా లేకపోతే రేపు చేసుకుందామా? నెట్వర్క్ బాగా లోగా ఉంది. హలో సార్. చెప్పండి మేడం. సార్ నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది సార్. ఎవరిది మేడం? నాదే సార్. ఇప్పుడు బాగానే వస్తుంది మేడం ఇది వాయిస్. ఇంతకుముందు లైట్ గా వాయిస్ రాలేదు మేడం, ఇప్పుడు వచ్చింది క్లియర్ గా వస్తుంది. మన ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకున్నాం. థీమ్ ఫస్ట్ మనం పెట్టుకున్న తర్వాత ది సెకండ్ స్టెప్ మన ఒక థీమ్ ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. అన్నెసరీగా ఏమైనా ఉన్నా చూడండి, మనకి అచీవ్స్ కానీ కేటగిరీస్ గా మనకి ఇవేంటి వద్దు. ఈ మెటా క్యాలెండర్ మీకు కావాలంటే ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు. నావిగేషన్స్ ఇవన్నీ మీకు ఏవైతే కావాలో వాటినే ఉంచుతారు. దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా, మా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ అది క్లారిటీగా లేకపోతే రేపు పెట్టుకుందాం, ఎందుకంటే ప్రాక్టికల్ సెక్షన్ మనం ఇలాగైతే డిస్కస్ చేసుకుని మీకు అర్థం కాదు. మేడం వాయిస్ క్లియర్ గా ఉంది మేడం, మీరు కంటిన్యూ చేయండి. కేటగిరీస్ అని చెప్తుంది కదా, పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు కేటగిరీస్ అనేది మీకు మీ యొక్క వెబ్సైట్ లో కనిపించాలి అంటే ఉంచేయండి. దానికి ఇంకేమైనా నేమింగ్స్ ఏమైనా కావాలంటే అది జాయిన్ చేసుకుంటారు. ఇఫ్ నాట్ నాకు అది వద్దు అనుకుంటే క్లిక్ ఆన్ రిమూవ్. అలానే ఆర్చీవ్స్. ఇప్పుడు నేను వీటిని ఇలా ఉంచేస్తాను. జస్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ పబ్లిష్. అది ఎలా మనకి విజిబుల్ అవుతుందో చూపిస్తాను. సో మీకే తెలుస్తుంది మ్యామ్ ఏది ఉంచాలో ఏది తీసేయాలో చెప్తారు. మన ఈ రోజు మంచిగా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుందాం. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నామండి, ఆ ఇన్స్టిట్యూట్ కంటూ ఒక వెబ్సైట్ కావాలి కదా. సో దానికోసం అంటూ మనకు వెబ్సైట్ ఈరోజు చేద్దాం. జస్ట్ మనందరూ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాం ఈరోజు, ఒక డమ్మీ ఇన్స్టిట్యూట్. అమ్మ ఇక్కడ మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళాక విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ ట్యాబ్ అయినా సరే వెళ్ళొచ్చు. మీరు ఓపెన్ న్యూ విండో అయినా మీ ఇష్టం. అక్కడికి వెళ్ళి విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ రైట్ క్లిక్ ఇచ్చాక ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో, ఇలా మనకి ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో కన్వీనియంట్ గా ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తారు. నేను న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు కర్సర్ డౌన్ చేస్తున్నాను. మనకి ఇది అవసరమా? చూడండి ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది, అచీవ్స్ అని, మెటా అనేసి, క్యాలెండర్, నావిగేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో లెట్ us రిమూవ్. మనకి ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ పేజ్ అంతా మనకి క్లియర్ గా ఉండాలి. సో దానికి సంబంధించి మనం ఏం చేయాలి, కస్టమైజ్ చేయాలి. క్లికింగ్ ఆన్ కస్టమైజ్. చూస్తున్నారు కదా, మనకి కస్టమైజ్ అనేది ఇక్కడైనా చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళాక కూడా మనకి లెఫ్ట్ సైడ్ అనేది మనకి కస్టమైజ్ అని చెప్పి కనిపిస్తుంది. క్లికింగ్ ఆన్ కస్టమైజ్. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి పేరేంటి పెడదాం?
let us remove this gallery. గ్యాలరీలో మంచి పిక్స్ యాడ్ చేద్దాం. ఇది వద్దు మనకి. సర్చ్ బార్ మనం పైన పెట్టుకుందాం. ఇక్కడ వద్దు మనకి. ఐ విల్ రిమూవ్ దిస్. అచీవ్స్ కూడా వద్దు. మెటా డేటా మనకు కావాలంటే పెట్టుకుందాం. ప్రస్తుతానికి ఇదంతా క్లియర్ చేసి నీట్ గా క్లీన్ గా ఉంచుదాం. జస్ట్ వెయిట్, ఐ విల్ రిమూవ్ దీస్ ఆల్. చూస్తున్నారు కదా ఎలా రిమూవ్ చేస్తున్నానో. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. వాటిని మనం రిమూవ్ చేసుకుంటాం. హోమ్ అయినా ఏదైనా సరే మన అన్నిటిని రిమూవ్ చేస్తాం. ఇవన్నీ మనకి వెడ్జెట్స్ లో ఉంటాయి. ఈ నావిగేషన్ వాటిని రిమూవ్ చేయాలంటే మనం వెడ్జెట్స్ లోకి వెళ్ళాలి. వెడ్జెట్స్ టాపిక్ చెప్పేటప్పుడు నేను మీకు అది చెప్తాను. ఓకేనా? గో బ్యాక్. థీమ్ ఇన్ఫర్మేషన్, డిఫాల్ట్ సెట్టింగ్స్, హోమ్ పేజ్ సెట్టింగ్స్. స్లైడర్ సెట్టింగ్స్ మనం ఏం చేద్దామంటే మనకి ఏమైనా కొన్ని ఇమేజెస్ కావాలి స్లైడర్ సెట్టింగ్స్ చేయడానికి. ఇమేజెస్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. మా దగ్గర ఏమైనా ఇమేజెస్ లేవు అంటే మీ యొక్క పేజెస్ ఉన్నాయి కదా, మీరు కొత్తగా ఏమైనా పేజెస్ అక్కడ పెడుతున్నా ఆ ఒక పేజెస్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కొత్త పేజ్ ఏం పెట్టాను, కాంటాక్ట్ ఫామ్, వాటిని ఇక్కడ ప్లేస్ చేస్తారు. బేసింగ్ ఉన్న టెంప్లెట్ బట్టి మీకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. మీరు ఇప్పుడు నేను ఎంచుకున్న టెంప్లెట్ కాకుండా మీరు వేరే టెంప్లెట్ అని ఎంచుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్స్ వేరేవి కనిపిస్తాయి. మరి సేమ్ సిమిలర్ కాకుండా కొంచెం డిఫరెన్స్. ఒక్కొక్క టెంప్లెట్ కి మనకి ఒక్కొక్క ఆప్షన్స్ అనేది ఇస్తారు ఒక్కొక్క థీమ్ కి. నౌ క్లికింగ్ ఆన్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తాం. పబ్లిష్. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఇక్కడ మనకి ఇన్ని ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ వన్. కమింగ్ టు ద సెకండ్, పోస్ట్ సంబంధించి క్లికింగ్ ఆన్ యాడ్ పోస్ట్, యాడ్ న్యూ. మన యొక్క పోస్ట్ లో ఇప్పుడు మనం ఇమేజెస్ పెడదాం, వీడియోస్ కూడా పెడదాం. ఆ వీడియోస్ అనేది ఎక్కడి నుంచి తెద్దామంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, మనకి కాపీరైట్స్ పడకుండా ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఇక్కడ మనం అప్లోడ్ చేసుకుందాం. కరెక్ట్ గా వినండి, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అందుకనే ఇంత చక్కగా చెప్తున్నాను. ఇది చాలా బాగా ఉంటాయి మనకి. పోస్ట్ మనకి ఏమని పెడదాం, మన హోమ్ పేజ్ కి వచ్చాను. హోమ్ పేజ్ సంబంధించి ఐ హావ్ సమ్ మ్యాటర్, దాన్ని ఇక్కడ కాపీ చేస్తా. మన వెబ్సైట్ అని చెప్పేసి ముందుగంటూ కొంచెం మ్యాటర్ అనేది గ్యాదర్ చేసుకొని ఉంచుకున్నాను. మీరు కూడా అలానే ఒక మ్యాటర్ అనేది కొంత దగ్గర గ్యాదర్ చేసుకుని ఉంచుకోవాలి. మీ ఒక వెబ్సైట్ సంబంధించి ఒక ఏదైతే వెబ్సైట్ పెడుతున్నారో దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక దగ్గర పెట్టుకోవాలి మీరు. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది వస్తుంది చూస్తున్నారా, ప్లస్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తాం ఇమేజెస్ యాడ్ చేయడానికి. ఇక్కడ ఇమేజ్ అని చెప్పి కనిపించకపోతే సర్చ్ బాక్స్ లోని ఇమేజ్ అని చెప్పి టైప్ చేస్తాం, కనిపిస్తుంది. క్లిక్ చేయండి దాని మీద. అర్థమవుతుంది కదా. ముందుకంటే మ్యాటర్ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. వెబ్సైట్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో హోమ్ పేజ్ లో ఏం డిస్ప్లే అవ్వాలి, ఏ పలానా ప్లేస్ లో ఏంటి డిస్ప్లే అవ్వాలి అనేది ఒక దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని వర్డ్ ఫైల్ నీట్ గా అలైన్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టేసేయండి, పేస్ట్ చేసేయండి. సింపుల్ వే. అండ్ దెన్ మీ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఫొటోస్ ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయండి.
I just upload some pics. పిక్స్ అనేది అప్లోడ్ చేస్తాం. అండ్ దెన్ మీన్ వైల్ మీకు ఏం చెప్పాను, మనం పిక్స్ అండ్ దెన్ మీన్ వైల్ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ మనం తెచ్చుకుందాం. మన యూట్యూబ్ లో స్టడీస్ సంబంధించి వీడియోస్ ఎవరు చెప్తారమ్మా? ఎవరికైనా ఐడియా ఉందా? పార్టిసిపెంట్స్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. యూట్యూబ్ లో మనకి స్టడీస్ సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా? మనకి కాపీ రైట్స్ రాకుండా మనం వాళ్ళ యొక్క వీడియోస్ అని మనం ఇక్కడ వెబ్సైట్ లో ప్లేస్ చేసుకుంటాం. బైజూస్ మనకు ఉందా చూస్తాను ఆగండి ఒకసారి. బైజూస్, వేదాంతు, యూపీఎస్సీ ఆస్పిరెంట్ చెప్తారు. ఛానల్స్ ఉన్నాయి కదా, చూస్తాను ఒకసారి. వేదాంతు డ్రాగన్ కర్సర్. ఏదో ఒక వీడియో తీసుకుందాం అందరికి, ఏదో ఒక వీడియో తీసుకుందాం. సో మీరు చేస్తారు కదా, మీ యొక్క వెబ్సైట్స్ చేసేటప్పుడు మీరు చేద్దరు. ఒక వెబ్సైట్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వండి, సారీ ఒక వీడియో దగ్గర రైట్ క్లిక్ ఇస్తే మీకు కాపీ ఎంబెడెడ్ కోడ్ అని చెప్పి వచ్చింది చూసారా? కాపీ ఎంబెడెడ్ కోడ్, దాన్ని క్లిక్ చేయండి. కాపీ అయ్యింది. ఓకే, మన యొక్క వెబ్సైట్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం. కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క వీడియోని ప్లేస్ చేద్దాం. మనం ఇప్పుడు లింక్ కాపీ చేసుకున్నాం. సో అది షార్ట్ అండ్ కోడ్ అని క్లిక్ చేసుకొని దాంట్లో కాపీ చేశాం ఒక లింక్ అనేది. ఆ వీడియోపై రైట్ క్లిక్ ఇవ్వండి. వీడియోపై రైట్ క్లిక్ ఇస్తే కాపీ ఎంబెడెడ్ కోడ్ అని చెప్పి వస్తుంది. ఫోన్ లో చేస్తున్న వాళ్ళు ఎంబెడెడ్ కోడ్ అని రాకపోతే జస్ట్ గో టు ద షేర్ ఆప్షన్. ఫోన్ లో చేస్తున్న వాళ్ళకి ఎంబెడెడ్ కోడ్ అని ఆప్షన్ రాదు. మీరేం చేస్తారంటే షేర్ ఆప్షన్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఈ యొక్క లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ పెట్టినా ఓకే, జస్ట్ సేమ్ ఫార్మాట్ లింక్ అనేది పెట్టేస్తారు. ఫోన్ లో చేస్తున్న వాళ్ళకి ఎంబెడెడ్ ఆప్షన్ రాదమ్మా. సిస్టమ్ లో చేస్తున్న వాళ్ళకి అయితే వీడియో దగ్గర రైట్ క్లిక్ ఇస్తే ఎంబెడెడ్ ఆప్షన్ వస్తుంది. అంతా అయినాక లెట్ us have a preview in new tab. చూసారా వీడియో ఇక్కడ మనకు వచ్చేసింది. షేర్ అని చెప్పి ఇస్తే అక్కడ లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ని ప్లేస్ చేసినా వెళ్ళండి. గుడ్, అది ఎక్కడ ప్లేస్ చేయాలి? షార్ట్ అండ్ కోడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఒక బాక్స్ లాగా వస్తుంది కదా, ఆ బాక్స్ లో ప్లేస్ చేయాలి. చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ మీరు కర్సర్ పెట్టగానే కర్సర్ పెట్టి జస్ట్ ట్యాప్ ఆన్ ఇట్, ప్లస్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ పై సర్చ్ బాక్స్ లోని షార్ట్ కోడ్ సర్చ్ బాక్స్ లో షార్ట్ కోడ్, నేను చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను చూడండి. సర్చ్ బాక్స్ లో ఏమైనా టైప్ చేయాలో షార్ట్ కోడ్ చాట్ బాక్స్ లో కూడా పెట్టాను. దాని మీద క్లిక్ చేస్తారు. షార్ట్ కోడ్ క్లిక్ చేయగానే నా ఒకటి కనిపిస్తుంది చూసారా, నా యొక్క స్క్రీన్ ఇలా బాక్స్ అనేది విజిబుల్ అవుతుంది.
ఈ బాక్స్ లో మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ పెడతారు. లింక్ పెట్టేసాను ఎందుకంటే అక్కడ మనకి ఎంబెడెడ్ కోడ్ అనేది HTML ఫార్మాట్ లో పెట్టాలి మనం. ఓకే సార్. ఈ యొక్క పోస్టింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇస్తాను సార్ వీళ్ళకి. అంటే ఓకే సార్. మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే షేర్ ఇచ్చేసేయండి. షేర్ లో మనకి లింక్ వస్తుంది కదా, చూడండి ఇక్కడ లింక్ వస్తుంది కదా, ఇక్కడైనా సరే ల్యాపీలో చేస్తున్న వాళ్ళు జస్ట్ ఇక్కడ మనం డబల్ టిక్ ట్యాప్ చేస్తే కాపీ అయిపోతుంది. ఫోన్ లో చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ షేర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనకు లింక్ అనేది మీకు వస్తుంది. ఆ లింక్ అనేది పేస్ట్ పెడతారు. మా ఫోన్ లోకి దీనికి ఇద్దరికి చెప్తున్నాను సైమల్టేనియస్ గా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే ఆ ఒక బాక్స్ అనేది నేను రిమూవ్ చేశాను. ఎందుకు రిమూవ్ చేశాను, నేను ఆల్రెడీ దాన్ని ఒక వీడియో పెట్టేశాను కాబట్టి రిమూవ్ చేశాను. ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ బ్లాక్ అని చెప్పి వస్తుంది. మీకు అన్నెసరీ బ్లాక్స్ ఏమైనా ఉంటే మ్యామ్ బ్యాక్ స్పేస్ అవ్వట్లేదు, ఏం చేయాలంటే 3 డాట్స్ పై క్లిక్ చేసి 3 డాట్స్ వచ్చే చూసారా, 3 డాట్స్ పై క్లిక్ చేసి రిమూవ్ బ్లాక్ అని చెప్పి వస్తుంది, దాన్ని తీసేస్తారు. మా ఇమేజ్ అప్లోడ్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం వచ్చింది కదా అందరికి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీరు మీన్వల్ రేపు హాలిడే అనుకుంటారు, రేపు హాలిడే అయితే మీరు నాకు ఒక వెబ్సైట్ ఒక్కొక్కరు చేసి నాకు పెట్టేసేయాలి గ్రూప్ లో లింక్స్ అనేది, బికాస్ ప్రాక్టీస్ అవుతూనే మనకు అవుతుంది. రేపు హాలిడే అయితే మనకి అందరూ నాకు వెబ్సైట్లు చేయాలి, ఆ లింక్స్ పెట్టాలి. నేను చెక్ చేస్తాను కూడా కరెక్ట్ గా చేశారా లేదా అనేసి. ఒక ప్యాషన్ లా చేయండి అమ్మా వెబ్సైట్ అనేది. ఒక ప్యాషన్ గా చేస్తే మీకు క్రియేటివిటీ థాట్స్ వస్తాయి. ఏదో చెయ్యాలనుకుంటే నేను చేసినట్టుగానే చేస్తారు. ఒక ప్యాషన్ లా చేస్తే మీకు థాట్స్ కూడా వస్తాయి, ఇంకా నాకంటే బాగా చేస్తారు మీరు. మీకు ఇక్కడ ఏమైనా ఫాంట్ సైజ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా ఉంటుంది, లార్జ్ ఇంకా హ్యూజ్ గా, అంటే ఆ పర్టికులర్ వర్డ్ ని పెద్దగా చేసుకోవాలనుకుంటే. కానీ అలా ఏం కాకుండా ఓన్లీ డిఫాల్ట్ పెట్టేసుకోండి. మన యొక్క వెబ్సైట్స్ కి ఎప్పుడు మనం డిఫాల్ట్ మనం పిక్ చేస్తాం. మీరందరూ నీట్ గా వెబ్సైట్స్ చేయాలి, ఎందుకంటే మీ అందరూ మీ యొక్క వెబ్సైట్స్ ని నేను సర్చ్ ఇంజిన్ కి సబ్మిట్ చేపిస్తాను. సర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, మనకి గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి మనం సబ్మిట్ చేస్తాం మన యొక్క వెబ్సైట్స్ ని. అది ఎలా సబ్మిట్ చేయాలి ఇవంతా నేను చెప్పాలంటే మీరు కూడా నాతో పాటు ప్యారల్ గా చేయాలంటే మీరు వెబ్సైట్ చేయాలి నాతో పాటు. సింపుల్ గా అయినా సరే చేయండి. ఓకే అండి, మనం పోస్ట్ అనేది పెట్టేసామండి. ఈ పోస్ట్ మీకు ఎలా కావాలి, స్టాండర్డ్ ఫార్మాట్ లోనా, ఇక్కడ ఉంది మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ లో కావాలని చెప్పి నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నా. ఇది ఎలా వచ్చింది మేడం ఈ యొక్క ఆప్షన్ అంటే, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, రైట్ సైడ్ టాప్ లో సెట్టింగ్ సింబల్ పక్కన, సెట్టింగ్ సింబల్ పక్కన రైట్ సైడ్ టాప్ లో సెట్టింగ్ సింబల్ పక్కన 3 డాట్స్ పై క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది క్లిక్ చేస్తాం. మీ ఇష్టం మాధురి గారు, మీకు ఒక ఎవరికైనా దేని మీద వెబ్సైట్ చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా థాట్ వస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కి ఎవరికైనా హెల్ప్ చేయండి. మన ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ మనకి బిజినెస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకంటే మీరు శాంపుల్ ఒక బిజినెస్ ఒక టిప్ చేసి ఇవ్వండి వెబ్సైట్. మీకు ప్రాక్టీస్ లా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ మోడ్. నౌ క్లికింగ్ ఆన్ పబ్లిష్. మన ప్రివ్యూ చూసాం కదా, ప్రివ్యూ చూసాక పబ్లిష్. ఏదైనా ప్రివ్యూ చూసినాకే పబ్లిష్ చేయాలి. థీమ్స్ అవనివ్వండి, ఏదైనా సరే ప్రివ్యూ చూసాకే పబ్లిష్. ఆర్ యు రెడీ టు పబ్లిష్? ఎస్. ఇమీడియట్ గా మనం పబ్లిష్ అవ్వాలనుకుంటే ఇమీడియట్ అని సెలెక్ట్ చేసుకుందాం. పబ్లిష్ చేస్తున్నాను చూడండి, క్లికింగ్ ఆన్ పబ్లిష్.
ఇప్పుడు మీరు ఈ యొక్క పోస్ట్ ని మీరు పబ్లిష్ చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఓకే కదా? మళ్ళీ చెప్తున్నాను. మనం పోస్ట్ అవనివ్వండి, పేజ్ అవనివ్వండి, మనం క్రియేట్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి? దానికోసం ఇప్పుడు నేను చెప్తాను. కానీ మీన్వైల్ లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ బ్రేక్. ఒక 10 minutes బ్రేక్. హేమంత్ గారు, ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా మనం వర్డ్ ప్రెస్ లో చేయొచ్చు అండి. అది మనం ఎలా ఫీడ్బ్యాక్ ఫామ్ ఒక లింక్ ఇచ్చానండి. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఒకసారి అందరూ చూడండి. అది ఫిల్ చేయండి. నిన్న చాలా తక్కువ సబ్మిషన్లు వచ్చాయి. సో అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫిల్ చేయాలండి. ఎందుకంటే మీ అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ చివరిలో మీకు సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి. ఓకే. మా ఈ కామర్స్ వెబ్సైట్ సంబంధించి మనం వర్డ్ ప్రెస్ తో కూడా చేసుకోవచ్చు. మనకి ఇది అయిపోయినది టాపిక్ అయిన తర్వాత మనకి లాస్ట్ మనకి ఎక్కడైనా టైం మిగిలితే ఈ కామర్స్ వైపు వెళ్తాం. ఎందుకంటే మన డిజిటల్ మార్కెటింగ్ కదా మనం చూసాం. అట్లా కూడా మీకోసం నేను అది కూడా చెప్తాను. ఎవరు అడిగారు? మన ఫ్రెండ్ ఎవరు అడిగారు? హేమంత్ గారు నేను చెప్తాను. మనకి వర్డ్ ప్రెస్ తోటి మనం చేసుకోవచ్చు. మళ్ళీ మీరు మెజెంటో గానీ, జూమ్లా గానీ ప్రిఫర్ చేయక్కర్లేదు. బై యూజింగ్ వర్డ్ ప్రెస్ కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడ పేమెంట్స్ ఉంటాయి కదా వర్డ్ ప్రెస్ మనకి ఈ కామర్స్ వెబ్సైట్ లోని, దానికి మీరు ప్లగిన్స్ యూస్ చేసుకుంటారు. అవి ఏంటనే ఈచ్ అండ్ ఎవరికి మనకు అప్పుడు చెప్పడం నేను మీకు రివర్స్ చేస్తాను. ఓకేనా? ముందుగా వర్డ్ ప్రెస్ కి స్టార్టింగ్ నేను బేసిక్ నుంచి చెప్తున్నాను కదా, అప్పుడు ఇది ఫస్ట్ నేర్చుకుంటూ రండి. ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ థీమ్ నేమ్, జస్ట్ వెయిట్, ఐ విల్ సీ అండ్ టెల్ యూ. బిజినెస్ ఎజోన్ అండి యాక్టివ్ లో ఉండేది. అవుతుందండి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏదైనా ఒకటి ఇన్స్టాల్ పెట్టుకుందాం. యాక్టివేట్ అయ్యింది కదా. ఓకే, దాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను దాన్ని. ఓకేనా? బ్రేక్ టైం కాబట్టి మీ యొక్క డౌట్స్ ని సాల్వ్ చేస్తున్నాను. రిమైనింగ్ పర్సన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్స్ బ్రేక్ టైం కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క డౌట్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ద బ్రేక్ టైం ఐ యూస్ టు ఎంటర్ ఇంటు ద క్లాస్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఎందుకంటే నాకు ఎస్టర్డే వన్ ఆఫ్ ది మెంబర్ నాకు మెసేజ్ పెట్టారు, అందుకనేసి కస్టమైజ్ పెడుతున్నా. ఇప్పుడు అనుదీప్ గారు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది, ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు యాక్టివేట్ ఇచ్చాను. ఇప్పుడు కస్టమైజ్ చేస్తున్నాను. హోమ్ పేజ్ ఉన్నాయండి. ఇంకా మనకి నావిగేషన్స్ ఉండాలా లేదా, అవి అలా అరేంజ్మెంట్స్ చేసుకోవడం. మనం ఆల్రెడీ ఇక్కడ అంతా రిమూవ్ చేస్తామమ్మా, అందుకే మనకి ఇంకా విజిబుల్ అవ్వట్లేని అడుగుంది. మీకు ఈ యొక్క కస్టమైజ్ లో కూడా మీకు కావాల్సిన డేటా ఏదైనా ఎడిట్ కాకపోతే ఎలిమెంటరీ ప్లగిన్ అనేది మీరు యూస్ చేస్తారు. నేను చెప్పానని చెప్పి ఇప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు, దాన్ని ఎలా యూస్ చేయాలి నేను చెప్పినప్పుడు ఇన్స్టాల్ చేయండి. నేను ఈచ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ గా వస్తాను. జస్ట్ మీ యొక్క నోటిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏదైనా సరే మ్యాటర్ మీకు కావాల్సింది ఎడిట్ అవ్వట్లేదు మ్యామ్, పెన్సిల్ సింబల్ అక్కడ రావట్లేదు అంటే దాన్ని ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు తర్వాత ఫర్దర్ గా చెప్తాను.
కస్టమ్ డొమైన్ ఐడి గురించి అండి. మనకి కస్టమ్ డొమైన్ మీరు ఆల్రెడీ ఒక డొమైన్ ఐడి పర్చేస్ చేసుకుని ఉండాలి ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడున్న నేమ్ సర్వర్స్ అనేవి మీ యొక్క ఎక్కడైతే పర్చేస్ చేశారో గోడాడీస్ లో అయినా లేకపోతే ఎక్కడైతే పర్చేస్ చేస్తారో ఆ ఒక నేమ్ సర్వర్స్ ఏవైతే మనకి ఇచ్చారో వాటిని అక్కడ కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్న వెంటనే మీకు సర్వర్ క్యాచ్ చేయదు. మినిమం 48 అవర్స్ మీకు తీసుకున్నారు, 24 to 48 అవర్స్. ఇక్కడ కూడా మనం మెన్షన్ చేస్తాడు వాడు. ఇక్కడ ఉందా ఇప్పుడు లాగౌట్ అయిపోయినది. అప్పుడు మనం మెన్షన్ చేస్తారు, మనం పెట్టి కానీ వెంటనే సర్వర్స్ క్యాచ్ చేయు మీ యొక్క నేమ్ సర్వర్స్ ని. క్యాచ్ కొంచెం ఒక 48 అవర్స్ అయిన తర్వాత మీ యొక్క డొమైన్ ఐడి ఏదైతే మీరు పర్చేస్ చేసిన కస్టమర్ ఇచ్చారో ఈ యొక్క నేమ్ సర్వర్స్ అనేది టైప్ అయ్యి మీ యొక్క హోస్టింగ్ కి ఇదంతా ప్రాసెస్ అనేది అలౌ అవుతుంది. ఇది కొంచెం టైం టేకెన్ అది. సాంబశివ గారు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మన థీమ్స్ మోర్ కన్వీనియంట్ గా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా ఈజీ ప్రాసెస్ మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ అండి, ఓన్లీ అక్కడ ఒకటే కస్టమ్ డొమైన్ పెడతారు అంతే. సో బ్రేక్ టైం అయిపోయింది, ఇంకా ఉందా? షల్ ఐ కంటిన్యూ? ఎస్ మేడం మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. మా రిమైనింగ్ వాళ్ళు బ్రేక్ అనగానే లెఫ్ట్ అవుతున్నారు. ఓకే, బ్రౌజర్ అండి, గూగుల్ బ్రౌజర్ క్లోజ్ అయిపోయిందా? బ్రౌజర్ మళ్ళీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ ప్రోప్రీ హోస్ట్ అనేది మటుకు క్లోజ్, అది లాగౌట్ చేయలేదు కదా. సో అక్కడ మీరు వెబ్సైట్ లోకి వెళ్ళగానే నీకు రీడైరెక్ట్ అయిపోతుంది. గురుప్రసాద్ గారు నాకు క్లారిటీగా చెప్పండి మీది. మా క్లాస్ స్టార్ట్ చేశాను, డౌట్ సెక్షన్ మళ్ళీ ఒక టాపిక్ అయిన తర్వాత మళ్ళీ నేను డౌట్ సెక్షన్ పెడతాను. ఎందుకంటే ఈ క్లాస్ డౌట్స్ రెండు సైమల్టేనియస్ గా చూసుకుంటే కరెక్ట్ గా రావట్లేదు ఫ్లో అనేది. విజిట్ మై సైట్. ఇక్కడ హోమ్ దమే క్లిక్ చేసాక నాకు ఇక్కడ ఎడిట్ పోస్ట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి, బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చాక ఇది ఇప్పుడు నేను పెట్టినది పోస్ట్ చేసిన వెబ్సైట్ ఏదో ఉందో ది హోమ్ పేజ్ ఇప్పుడు పోస్ట్ చేశాను కదా అది. ఇప్పుడు దాన్ని నేను కొన్ని మోడిఫికేషన్స్ చేయాలని చెప్పి ఎడిటింగ్స్ చేయాలి. హౌ టు డూ ద ఎడిటింగ్స్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటూ పేజ్ క్రియేషన్ చేస్తూ మీన్ వైల్ ప్లగ్ఇన్స్ ఇవన్నీ మనం ఒకటి నేర్చుకుంటూ వద్దాం. స్లోగా నేర్చుకుందామండి, టైం ఏం అయిపోదు. క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఆప్షన్ మటుకు వస్తుంది, ఎడిట్ పోస్ట్ ఆప్షన్ వస్తుంది. మనం బ్రేక్ కి ముందు ఏదైతే మనం పబ్లిష్ చేసామో ఆ యొక్క పోస్ట్ అనే దాంట్లో మనం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఎడిట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తారు. మార్పులు చేర్పులు ఇన్ ద సెన్స్ ఏమైనా ఎక్స్ట్రా మ్యాటర్ పెడదానికైనా, ఆ మ్యాటర్ ని పెట్టింది ఏమైనా కరెక్ట్ గా సెంటెన్స్ ఫార్మేషన్ లేకపోయినా
సబ్ హెడింగ్స్ పెడదాం అనుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మనం ఒకసారి ఎడిట్ పోస్ట్ లోకి వెళ్ళి జస్ట్ కొన్ని చేంజెస్ చేద్దాం. I will upload some more images over here. Okay. Rajeshwari, now the screen is visible, right? ఇంకొన్ని ఇమేజెస్ అంటే మనం అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకున్నాక మీరు ఏ చేంజెస్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్డేట్ పై క్లిక్ చేస్తారు. క్లికింగ్ ఆన్ అప్డేట్. మనం ఇప్పుడు ఒక పోస్ట్ ని క్రియేట్ చేసాం. పోస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఎడిట్ పోస్ట్ అని చెప్పి మనకు అక్కడ ఆప్షన్ వచ్చింది. ఎడిట్ పోస్ట్ మనం క్లిక్ చేసాం. తర్వాత క్లిక్ చేశాక దాంట్లో ఏమైనా ఎడిటింగ్స్ కానీ ఇఫ్ నాట్ ఏమైనా యాడ్ చేయడానికైనా రిమూవ్ చేయడానికైనా చేసుకొని క్లికింగ్ ఆన్ అప్డేట్. అప్డేట్ అయిందో లేదో ఒకసారి మనం సైట్ లోకి వెళ్ళి మన ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో బ్యాక్. Drag the cursor down. It's not updated. Reload చేద్దాం. ఓకే, మీ ఒకవేళ మీరు చేసింది ఇంకా అప్డేట్ కాకపోతే బ్యాక్ వచ్చిన రీలోడ్ చేసుకోండి. రీలోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ అప్డేషన్ ఏదైతే చేస్తారో అది కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా ఒక పిక్ అనేది యాడ్ చేశాను. అప్డేట్ చేయగానే మనకి ఇది విజిబుల్ అవుతుంది. ఇదేండి మనకి ఒక పోస్ట్ క్రియేట్ చేసుకునే పద్ధతి. మనకు పోస్ట్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, వెల్ నౌ ద సెకండ్ వన్ ఏం చెప్పాను, మనకు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. సెకండ్ వన్ ఏంటుంది, మీడియా ఉందండి. మీడియా అనేది దీంట్లో మనకి లైబ్రరీ అని ఒకటి ఉంటుంది, యాడ్ న్యూ. మీ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఏవైతే పిక్స్ అవి ఉంటాయో మీరు అప్లోడ్ చేసినవి ఇవన్నీ అవి లైబ్రరీలో మీకు ఉంటాయి. లైబ్రరీ అవి కాకుండా మీకు ఏమైనా మీడియాలో ఇంకో పిక్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తారు. ఓకే కదా, మీడియాలో మనకి ఏంటంటే ఉంటే లైబ్రరీ, యాడ్ న్యూ. లైబ్రరీలో మనకి అప్లోడ్ చేసుకున్నవన్నీ అక్కడ ఉంటాయి. యాడ్ న్యూ అంటే మనకి ఏమైనా కొత్తగా ఏమైనా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూలోకి వెళ్తాం. ఈ పిక్స్ అనేది మనం ఎప్పుడు అప్లోడ్ చేసాం గుర్తుంది కదా, ఈ యొక్క పిక్ నేను అప్లోడ్ చేశాను, అది ఇక్కడ మన మీడియాలో సేవ్ అయింది. ఇది కూడా మనం అప్లోడ్ చేసుకున్నాం. ఇవన్నీ నేను ఇందాక నేను గ్యాలరీలో పెట్టి రిమూవ్ చేస్తాను కదా, అవి కూడా మనకి మీడియాలోనే సేవ్ అయిపోయాయి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇన్ న్యూ ఇమేజ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ. యాడ్ న్యూ అని చెప్పి పైన కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తారు. ఇఫ్ నాట్ అలా కాకుండా ఇక్కడనే క్లిక్ చేసినా పర్వాలేదు. యాడ్ న్యూ అని దాని మీద అయినా సరే, మీ ఇష్టం ఏదైనా సరే. క్లిక్ చేసాక సెలెక్ట్ ఫైల్స్. క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్ అయిపోయింది. ఓకే అండి, మనకి డాష్ బోర్డ్ అంటే ఏంటని చెప్పాను. డాష్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదంతా ఓవర్ అనేది వస్తుంది. పోస్ట్ గురించి చెప్పాను, మీడియా గురించి అయ్యింది. కమింగ్ టు పేజెస్. పేజెస్ అంటే ఆల్ పేజెస్ మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో పేజెస్ మీద దాంట్లోని అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అంటే ఏవైతే మీరు పెట్టుకున్నారో ఉన్న పేజెస్ అన్ని ఎగ్జిస్టింగ్ పేజెస్, ఇప్పటి వరకు అంటే ఎగ్జిస్టింగ్ పేజెస్ ఇన్ యువర్ వెబ్సైట్ అవి చూపిస్తాయి. యాడ్ న్యూ అంటే మీకు ఇంకా ఏవైనా కావాలనుకుంటే
క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఇఫ్ నాట్, పేజ్ ని ఏదైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే, ఏ పేజ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేజ్ దగ్గరికి కర్సర్ మూవ్ చేయండి. పేజ్ దగ్గరికి కర్సర్ మూవ్ చేస్తే చూసారా, ఎడిట్, క్విక్ ఎడిట్. క్విక్ ఎడిట్ అంటే ఇక్కడ మనకి ఎడిట్ చేసేసుకోవచ్చు, ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతుంది. ట్రాష్ అంటే రిమూవ్ చేసేస్తాం. వ్యూ అంటే దాన్ని ఒకసారి వ్యూ చేస్తాం. చూస్తున్నారా, శాంపుల్ పేజ్. శాంపుల్ పేజ్ అని చెప్పి ఒక పేజ్ యొక్క పేరు అది. దాన్ని ఎడిట్ చేయాలా, క్విక్ ఎడిట్ చేసుకోవాలా, ట్రాష్ లో అంటే తీసేస్తారా, వ్యూ చేస్తారా, దీని మీద క్లిక్ చేసుకొని చేస్తారు. నేను ఎడిట్ మీద క్లిక్ చేశాను. నేను పోస్ట్ గురించి చెప్పాను, శాంపుల్ పేజెస్ గురించి ఇవన్నీ చెప్తున్నాను. సో మీకు ఒక వెబ్సైట్ తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ నేను మీకు చెప్తున్నాను. చిన్న సార్ రేపు హాలిడేనా? చిన్న సార్ అమ్మా, మ్యాథ్స్ రేపు హాలిడే అయ్యే ఉండొచ్చు. ఐ విల్ ఇంటిమేట్, గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాను. అందరూ వెబ్సైట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న గ్రూప్స్ లోని నాకు లింక్స్ పెట్టాలి. చూస్తాను ఎవరు ఎంత ప్యాషన్ గా క్రియేటివ్ గా చేస్తున్నారు అనేది. మనం శాంపిల్ పేజ్ ఏమని పేరు ఇద్దామంటే, స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఇద్దాం. మనకి ఇలా కూడా ఉంటాయి కదా వెబ్సైట్స్, ఇలా కూడా ఉంటది కదమ్మా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేసి పేజ్. ఫ్రీక్వెంట్లీ ఎవరైతే అడుగుతున్నారో అవి మనకి చూపించడం, అది కూడా పెడదాం. నేను జస్ట్ ఏదో శాంపుల్ గా డేటా పెడుతున్నాను, మీరు మనకి నీట్ గా డేటా రాయాలి అదంతా మెసేజ్ అనేది. ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత, ఈ యొక్క టాపిక్స్ అని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ లో అమ్మ బ్లాగ్, ఇచ్చిన ఎవరి మెంబర్స్ కూడా బ్లాగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ టాస్క్ అది ఎక్స్ప్లెయిన్ చేసాక మీరు చేస్తారులేండి. ఇలానే వెబ్సైట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎలాగ చేయమని చెప్తున్నాను, అలానే బ్లాగ్ చెప్తాను అండ్ నెక్స్ట్ వీక్ కి. ఎవ్రీ చేంజెస్ అయితే అప్డేట్ చేస్తారు, అప్డేట్ మీద క్లిక్ చేసుకుంటారు. ఆ బ్లాగ్ అనేది మీరు నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ వీక్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు ఇస్తాను. మరి నెక్స్ట్ వీక్ మనకి న్యూ ఇయర్ కి హాలిడే ఉంటే మటుకు నెక్స్ట్ వీక్ బ్లాగ్ కి టాస్క్ అదేనమ్మా. నెక్స్ట్ వీక్ కి క్లికింగ్ ఆన్ అప్డేట్, బ్యాక్ కి వస్తున్నాను. యాడ్ న్యూ. మనకి పేజెస్ ఎక్కువ ఉంటేనే మనకి ఇంకా వెబ్సైట్ కొంచెం నీట్ గా కనిపిస్తుంది. దానికి డ్రాప్ డౌన్ మెనూస్ లో పెట్టుకుందాం. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూస్ కావాలంటే మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ పెట్టాలి. ఇప్పుడు మనం మా పేజెస్ ఏంటి అంటున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి లెట్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్. ఒక్కొక్కరు ప్లేస్మెంట్స్ పెట్టాం, సక్సెస్ స్టోరీస్ పెట్టాం, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ పెట్టేసాం, అవి కూడా. ఇంకేంటి ఉండాలి ఒక ఎడ్యుకేషన్ వెబ్సైట్ కి? హోమ్ పేజ్ కూడా పెట్టామండి, కోర్సెస్. ఓకే, కోర్సెస్ వెరీ గుడ్ అండి. నాకు చాలా ఫాస్ట్ గా నాకు చెప్తూ వస్తున్నారు. చెప్పాను కదా నేను ముందుకుంటే ఒక పేపర్ అని ఒక మ్యాటర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనేసి, నేను దాన్ని ఇక్కడ పేస్ట్ పెట్టేస్తున్నాను. కాంటాక్ట్స్ పెట్టానండి గణేష్ గారు, కాంటాక్ట్స్ కూడా పెట్టేశాను. మనకి ఇక్కడ ఆటో సేవింగ్ అయిపోతుంది, చూసారా? ఆటో సేవింగ్ అయ్యింది. నెట్ సిగ్నల్ మళ్ళీ స్లో అయిపోయింది. ఎస్, లొకేషన్ మ్యాప్. గుడ్, పెడదామండి ఇవన్నీ.
మనం ఇవన్నీ పెట్టడమే కాదు, మనకి అక్కడ విజిబుల్ కాలేదని చెప్పేసి పేజెస్ విజిబుల్ కాలేదని జస్ట్ టెన్స్ అవ్వద్దు, మనం ఫస్ట్ దాన్ని మెనూస్ లో యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేసాం, ఏదో మనం పెట్టాం, సమ్ కోర్సెస్ పెట్టాం, ఓకే వచ్చేసింది. దీనికి మళ్ళీ మెనూస్ లో కూడా యాడ్ చేద్దాం, ఒక డ్రాప్ డౌన్ మెనూస్ కింద పెడుతూ. ఎస్, ఫీజ్ డీటెయిల్స్ ఇట్స్ రైట్ అండి. ఏ కోర్స్ మన ఫీజ్ డీటెయిల్స్ ఉండాలి, నో ఫీ పెడదాం మనం. ఫీ డీటెయిల్స్ నో ఫీ, ఓకే నో ఫీ. మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫీల్డ్స్ తీసుకోండి, తీసుకుంటూ ఒక్కొక్కటి చేస్తురండి. ఇప్పుడు నేను ఇన్ని పేజెస్ ఎందుకు పెడుతున్నానంటే మీకు సబ్ మెనూలో మళ్ళీ సబ్ మెనూస్ ఎలా పెట్టాలి అనేసి మీకు తెలియజేయడానికి అని చెప్పి ఇప్పుడు ఇన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నాను. మ్యామ్ ఏంటి ఇన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నాను, మీకు జస్ట్ ఆ థాట్ అనేది రావచ్చు. సబ్ మెనూస్ పెడదానికి అని చెప్పి నేను ఇన్ని పేజెస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనం ఈ వెబ్సైట్ ప్రిపరేషన్ నేర్చుకున్న తర్వాత సిస్టమ్స్ ఉన్న వాళ్ళైతే చేయండి, నేను సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సిస్టమ్స్ లేని వాళ్ళు ఒక దగ్గర రాసుకోండి. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఒక బిఎస్సి స్టూడెంట్ ఎగ్జాంపుల్ గాన, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ది, వాళ్ళకి సిస్టమ్స్ ఏమో ఎక్కువగా ఇంట్లో ఉండవు, కొంతసేపు అయినా క్లియర్ గా వింటారు. ఇన్ఫోసిస్ లోని క్యాప్జెమ్ లో అన్నిటిలో వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. సో మీరు కూడా ఇలాంటి సిస్టమ్స్ మోస్ట్లీ ఇది సిస్టమ్ లోనే అవుతుందమ్మా అనేది మటుకు మీరు ఒక దగ్గర రాసుకోండి క్లియర్ గా. కమింగ్ టు గ్యాలరీ, మనం ఒక గ్యాలరీలోని ఎలా పిక్స్ మనం పెడతాం. ఒకటి పిక్స్ అయితే మనం పెట్టేస్తాము, ఓకే వెల్ అండ్ గుడ్. మరి గ్యాలరీ అంటే బోల్డ్ పిక్స్ పెట్టాలి, ఒకటి ఇమేజ్ ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తామా, నో. దానికి మీరు ఏం చేయాలంటే, వింటున్నారు కదా ఏం చెప్తున్నానో, గ్యాలరీ గురించి చెప్తున్నాను. గ్యాలరీలో ఏంటంటే మన ఇందాక ఇమేజ్ ఎలా అప్లోడ్ చేశాను, జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తూ ఈ స్టార్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఇమేజ్ మీద క్లిక్ చేశాను, ఇమేజ్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు నాకు ఇలా వద్దు, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఒకసారి మనకి వెళ్ళిపోవాలి, ఒకసారి మనకి అప్లోడ్ అవ్వాలి. అది ఎలా, సర్చ్ బాక్స్ లోని టైప్ గ్యాలరీ, సర్చ్ బాక్స్ లో గ్యాలరీ అని టైప్ చేస్తే ఇది మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నౌ క్లిక్ ఆన్ అప్లోడ్. మన దగ్గర ఉన్న పిక్స్ అన్ని అప్లోడ్ చేద్దాం. కంట్రోల్ అయినా సరే ఇచ్చేసేయండి, ఇఫ్ నాట్ కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క పిక్ ని సెలెక్ట్ చేయండి. ఫోన్ లో అయితే మీరు సెలెక్ట్ చేస్తారు, ఫోన్ లో మేము ఫోటో సెలెక్ట్ చేయడం మనం ఫస్ట్. సిస్టమ్ ఎలా అంటే కంట్రోల్ పట్టుకోండి, కంట్రోల్ బటన్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి, ఇఫ్ నాట్ కంట్రోల్ అయినా కొట్టేసేయండి, అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా, క్లిక్ ఆన్ ఓపెన్. నెట్వర్క్ కరెక్ట్గా లేకపోతే మనకి ఇక్కడ అప్లోడ్ అవ్వమమ్మ, అప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ, నెట్వర్క్ ఫెయిల్డ్ అంటూ. ఫొటోస్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి. అప్లోడ్ అన్ని అయినాక పబ్లిష్ చేద్దాం.
హౌ మెనీ ఆఫ్ యూ నో మన వెబ్సైట్ నుంచి సోషల్ మీడియా వెబ్సైట్స్ లో కూడా మనం టర్న్ అయిపోవచ్చు. మనకి కొన్ని వెబ్సైట్స్ లో కూడా ఉంటాయి కదమ్మా, వాళ్ళకి సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి సోషల్ మీడియాకి ఐకాన్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతారు, దాని మీద టర్న్ అవుతాం, రీడైరెక్ట్ అవుతారు. అలా చేయొచ్చని ఎవరికి తెలుసు? తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలి అనేది. చెప్తున్నా కదా, ఈ రోజు రేపు హాలిడే పీరియడ్స్ చాలా మటుకు చెప్తానమ్మా, మీరు రేపు నీట్ గా చేసి రావాలి. మీరు గ్రూప్ లో నీకు లింక్స్ పెట్టాలి. క్లికింగ్ ఆన్ పబ్లిష్. Let's go back. Publish. Go back. మన యొక్క వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. మనం మెనూస్ అరేంజ్ చేయాలి ఆర్డర్ లో అంటే ఎందులోకి వెళ్తామమ్మా? మొత్తం అన్నిని ఎందులోకి వెళ్ళాలి? నేను ఎస్టర్డే చేశాను, ఎవరైనా చెప్తారో ఒకసారి చాట్ బాక్స్ లోని. నేను ఎస్టర్డే కూడా చెప్పాను సబ్ మెనూస్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది. కెన్ ఎనీవన్ రెస్పాండ్? సబ్ మెనూస్ కి అండి, సబ్ మెనూస్ ఎలా అరేంజ్ చేయాలని మీకు చెప్పాను. నో కమెంట్స్ కాదు. ఎనీవన్? నేను ఎస్టర్డేనే చెప్పాను. ఎస్టర్డే లింక్స్ కూడా గ్రూప్ లో పెడుతున్నాం, ఇప్పుడు అబ్బాయినా చూస్తారు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారనేసి. డ్రాప్ డౌన్ ఎందులోకి వెళ్తాం? ఇప్పుడు మెనూస్ కింద సబ్ మెనూస్ పెట్టుకోవాలి, ఎలా పెట్టాలని చెప్పాను కదా. ఎస్ వెరీ ఎస్. అపియరెన్స్ లోకి వెళ్ళి మెనూస్ లోకి వెళ్తాం. అపియరెన్స్ లోకి వెళ్ళి మెనూస్ లోకి వెళ్తాం. నేను జస్ట్ రీకలెక్టింగ్ చేస్తున్నానమ్మా, మీ యొక్క బ్రెయిన్ ని రీకలెక్టింగ్ చేస్తున్నానా. ఎస్టర్డేది గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ అక్కడ మొత్తం గుర్తు వస్తా మీకు కూడా. ఇప్పుడు అక్కడే పడేస్తున్నారు అంతా, వినేసాను అయిపోయింది. మనకు కావాల్సిన ఉంచుకొని రిమైనింగ్ డిలీట్ చేశారు. గ్యాలరీ ఇన్స్టిట్యూట్ అన్ని ఉన్నాయి. ఓకే, అన్ని సక్సెస్ స్టోరీస్. ఓకే, నౌ నేను మీకు ఇందాకలే చెప్పాను, ఏమని చెప్పాను? సోషల్ మీడియా వెబ్సైట్స్ లోకి రీడైరెక్ట్ అయ్యేలాగా మీకు ఎలా చేయాలో చెప్తాను అనేసి. రైట్, ప్లీజ్ అబ్జర్వ్. సోషల్ మీడియా వెబ్సైట్స్ లోకి మీ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఎలా రీడైరెక్ట్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను. ప్లీజ్ అబ్జర్వ్. కస్టమ్ లింక్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కస్టమ్ లింక్స్. కాస్త పైకి పెడుతున్నాను. మీ యొక్క ఇన్స్టాగ్రామ్ కి అకౌంట్ కి వెళ్ళాలా, ఫేస్బుక్ లో ఫేస్బుక్ పేజ్ కి వెళ్ళాలా, ఇఫ్ నాట్ మీ యొక్క లింక్డ్ఇన్ కి వెళ్ళాలా, దేనికి అనేది అక్కడ లింక్స్ అనేది ఉంటాయి కదా, ఆ లింక్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు FB పెడతాను. FB పెడుతున్నాను, దానికి ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. మీ యొక్క పేజ్ ఏమైనా ఉంటే ఆ యొక్క పేజ్ లింక్ పోస్ట్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే నాకు పేజెస్ ఏంటి లేదు కాబట్టి జస్ట్ FBదే లింక్ అనేది పెట్టేస్తున్నాను. అక్కడ నేను ఏం చేశాను, Ctrl+C అనేసి కాపీ చేశాను. ఇప్పుడు ఇక్కడ Ctrl+V అనేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ పెడుతున్నాను ఆ యొక్క URL అనేది. ఇక్కడ ఆ యొక్క లింక్ దేనికి సంబంధించిందో అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. దేనిది? ఫేస్బుక్ ది. మెన్షన్ దట్ నేమ్, ఫేస్బుక్. క్లిక్ ఆన్ యాడ్ టు మెనూ.
యాడ్ టు మెనూ. మెనూలో యాడ్ అయింది లేదు చూద్దాం. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఫేస్బుక్ చూసారా, ఫేస్బుక్ స్పెల్లింగ్ మనం రాంగ్ కొట్టినట్టుగా ఉన్నాం. ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది చూసారా, డ్రాప్ డౌన్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. టు ద టాప్ అండర్ ద గ్యాలరీ, ఎక్కడ ఇది మెన్షన్ అవ్వాలి? టు ద టాప్. ఓకే, టు ద టాప్. ఓకే, మీరు ఏం చేసినా మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇవ్వచ్చండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్దర్ గా చెప్తూ వస్తాను. పేజెస్ లో లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ వెబ్సైట్స్ కి రిఫరెన్స్ ఇవ్వచ్చు. అది మరి డెప్త్ గా ఇప్పుడే వెళ్ళిపోతే బాగోదు కదా, అందుకే ఇప్పుడు బేసిక్ నుంచి వస్తున్నాను. ఎఫ్బి లోగో కూడా పెట్టచ్చండి, ప్రెసెంట్ లోగోస్ కూడా ఏంటి లేదు కదా, పిక్స్ ఏంటి, అందుకని జస్ట్ మామూలు పెట్టేశాను. క్లిక్ ఆన్ విజిట్ మై సైట్. లోగో కూడా పెట్టచ్చమ్మా. ఎక్కడ మెన్షన్ చేసింది? ఎఫ్బి. నేను ఎఫ్బి మీద క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అవుతుంది. ఇఫ్ నాట్ మీకు అలా కాకుండా మీరు ఏమైనా లోగోస్ కానీ లోగోస్ కూడా అక్కడ మెన్షన్ చేసుకోండి. ఫేస్బుక్ ది తెలుసుకున్నారు. మీకు ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఉంటే అవి ఇంకేమైనా మీరు అక్కడ ఇచ్చుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్. మళ్ళీ మనం వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాం. పోస్ట్ గురించి అయిపోయింది, మీడియా గురించి చెప్పాను, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. కమింగ్ టు ద కమెంట్స్. కమెంట్స్ గురించి చెప్పాలంటే కాంటాక్ట్ ఫామ్ గురించి చెప్పాలి, అది లాస్ట్ లో చెప్తాను. ప్లీజ్ రిమైండ్. అపిరెన్స్ లోకి వద్దాం. ఈలోగా థీమ్స్ కస్టమైజ్ చేయడం అయిపోయింది. కమింగ్ టు విడ్జెట్స్. వైష్ణవి ఫస్ట్ క్లాస్ వినేసి తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ చూద్దాం. విడ్జెట్స్ హెడర్ లో ఏంటి ఉండాలి, ఫూటర్ లో ఏంటి ఉండాలి అనేది మనకి ఇక్కడ మొత్తం అంతా సెర్చ్ చేసుకుంటాం. ఏం పెడదాం మనకి ఫూటర్ లోని? ఇక్కడ మీకు ఫూటర్ లో మీకు అసలు ఏమైనా క్యాలెండర్ చూపించాలన్నా, ఫూటర్ లో మీకు ఏమైనా ఆడియో క్లిప్పింగ్స్ మీకు ఏమైనా ఉంటే అవి చూపించాలన్నా, కేటగిరీస్ ఏదైనా చూపించాలనుకుంటే గ్యాలరీ అవి వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెడతారు. అంటే ఫూటర్ లో ఇది చూపించాలి అనేసి. గ్యాలరీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. గ్యాలరీలో ఇమేజెస్ యాడ్ చేస్తాం. ఇమేజెస్ యాడ్ చేసి ఆ ఫోటోలో వస్తున్నాయి లేదో చూడండి. కొంచెం స్లో అయిపోతుంది. ఇంకా అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళిపోదాం. క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్ మీద క్లిక్ చేసాక ఇవన్నీ మనకి అప్లోడ్ అవుతున్నాయి.
అండ్ ప్లీజ్ రిమెంబర్ అండి, మీరు ఎప్పుడు ఇమేజ్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఆ యొక్క ఇమేజ్ దేనికి సంబంధించిందా అనేది మీరు మెన్షన్ చేయాలి టెక్స్ట్ పరంగా, టెక్స్ట్ రూపంలో. టెక్స్ట్ రూపంలో ఎందుకు మేడం అంటే, మీరు మీ యొక్క వెబ్సైట్ ని గూగుల్ కి అయినా లేదా ఒక సెర్చ్ సబ్మిట్ చేస్తారండి. సబ్మిట్ చేశాక క్రాల్స్ ఇండెక్సెస్ అనేవి ఏం చేస్తాయి, బ్యాక్గ్రౌండ్ నుంచి మీ యొక్క వెబ్సైట్ ని క్రాల్ చేస్తాయి. ఈ యొక్క ఇమేజెస్ ఏమైనా ఉన్నాయనుకో, వాటికి ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది తెలియక లెఫ్ట్ ఇట్ ఆఫ్ అంటే పక్కన పడేస్తాయి, ఇంకా కరెక్ట్ గా రీడ్ చేయలేవు అవి. సో ఈ యొక్క ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది అక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆల్ టెక్స్ట్ టైటిల్, దాని క్యాప్షన్, డిస్క్రిప్షన్ ఇవంతా ఇచ్చుకోవాలి మీరు. అలా ప్రతి ఒక్క ఇమేజ్ కి ఇవ్వాలి, ఏ ఇమేజ్ దేనికి అనేది. అన్నిటికి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు క్రియేట్ గ్యాలరీ and then click on insert gallery. ఇది వెడ్జెట్ సంబంధించమ్మా. సో మన సైట్ లోకి లాగిన్ అవుదాం. అవ్వలేదు, చేంజెస్ అవ్వలేదు. సేవ్, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, డన్. విజిట్ సైట్. ఫూటర్ లో కదా మనం పెట్టాం అవి. లెట్స్ గో టు ద ఫూటర్. ఓకే, గ్యాలరీ. ఇది నెట్ స్లో వల్ల అంతే. Yeah. ఇప్పుడు మీరు మీ యొక్క కాంటాక్ట్ ఫామ్ పెట్టాలి. ఎలా పెడతారు కాంటాక్ట్ ఫామ్ అనేది? మా కాంటాక్ట్ ఫామ్ అంటే ఒక కాంటాక్ట్ పేజ్ పెట్టాలంటే ఎలా పెడతారు? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఎవరికైనా ఎలా పెట్టాలి? కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా పెడతారు? మీవి కాదు, వాళ్ళు తీసుకోవాలి. టు కాంటాక్ట్ us అనేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేస్తారు. ఎలా? డిజిటల్ మార్కెటింగ్ ఐ థింక్ చాలా మటుకు కొంతమంది విన్నారు ప్రీవియస్ గా కూడా. ఎస్ దుర్గా సైట్, రైట్. కాంటాక్ట్ ప్లగిన్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ న్యూ అనే దగ్గరికి వెళ్ళాలి. చూసారు ఇక్కడికి, ఇక్కడ మెన్షన్ ప్లగిన్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ న్యూ. కాంటాక్ట్ ఫామ్, కాంటాక్ట్ ఫామ్, ఎంటర్. ఆల్రెడీ మనం అది ఇన్స్టాల్ చేసాం. మీరైతే ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మీరు ఇన్స్టాల్ అని చెప్పి మీకు అక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ చేసినాక యాక్టివేట్ అని చెప్పి మనకి ఆప్షన్ వస్తుంది. యాక్టివేట్ కూడా చేసుకోవాలి మీరు. ఓకే కదా, ఇన్స్టాల్ తర్వాత యాక్టివేట్ చేస్తాం. అండ్ దెన్ ఆ ఒక ప్లగిన్ దగ్గరికి రండి, ఇన్స్టాల్ ప్లగిన్స్. యాక్టివేట్ చేసాక అది ఇన్స్టాల్ అవుతుంది మీకు. అది మీకు అప్పుడు ఇన్స్టాల్ ప్లగిన్స్ లో కనిపిస్తుంది. చిన్న సార్ వీళ్ళకి వీడియో ఈ రోజు కల్లా పెట్టేసేయండి సార్. ఈ రోజు వీళ్ళకి చూసి మొత్తం అంతా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ రోజు పెట్టేసేయండి.
కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటెంట్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశానండి ఆల్రెడీ. ప్రీవియస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇన్స్టాల్ అయిన తర్వాత ఇన్స్టాల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి చూస్తాం. అక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక షార్ట్ అండ్ కోడ్, జస్ట్ కాపీ దట్. ఆ కోడ్ ని కాపీ చేయండి. కాపీ చేసి యాడ్ న్యూ పేజెస్ దగ్గరికి వెళ్ళి యాడ్ న్యూ. Contact details. షార్ట్ అండ్ కోడ్. షార్ట్ అండ్ కోడ్ లో ఒక ఫామ్ అనేది ఆ కోడ్ ని పెట్టేసి క్లికింగ్ ఆన్ పబ్లిష్. షార్ట్ అండ్ కోడ్ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాక షార్ట్ అండ్ కోడ్ అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తాం. టైప్ చేసాక ఇప్పుడు కాపీ చేసుకుని కాంటాక్ట్ ఫామ్ కోడ్ అనేది అందులో పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసి పబ్లిష్ పెట్టాను. గెట్ బ్యాక్. క్లిక్ ఆన్ విజిట్ సైట్. కాంటాక్ట్ ఫామ్ డీటెయిల్స్. మా కాంటాక్ట్ అంటే ఏంటంటే డీటెయిల్స్ తీసుకుంటారు యాక్చువల్ గా? ఓన్లీ ఇవైతే సరిపోతాయా? ఇంకేమైనా నీడెడా? మా ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్, ఇంకేమైనా పెట్టుకుందామా? ఓకే. హ్యాజ్ మన ఒక ఫ్రెండ్ కి రవళి ఫోన్ నెంబర్ అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ లోని మన కోడ్ ని ఎడిటింగ్ చేస్తూ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాం. అది ఎలా అనేది చూడండి. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నాను. ఎస్ కిరణ్ మై ఫోన్ నెంబర్ పెట్టుకుందాం. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి కాంటాక్ట్ మీద క్లిక్ చేశాను. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం, ప్లీజ్ అడ్జస్ట్. ఈ కాంటాక్ట్ దగ్గర రాగానే ఎడిట్ అని చెప్తుంది చూసారా? కాంటాక్ట్ దగ్గర ఎడిట్. మళ్ళీ చెప్తున్నా ఎడిట్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ పై కోడ్ వస్తుంది మనకి. క్లిక్ చేయగానే కోడ్ వస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ ని మీరు మోడిఫై చేస్తారు. మీకు ఏం పెట్టుకున్నాం? ఫోన్ నెంబర్ అడిగారు కదా. మనకు ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క లేబుల్స్ పెట్టారు. సో లెట్ us కాపీ వన్ ఆఫ్ ద లేబుల్ ఫ్రమ్ దిస్. మెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబర్ అడుగుదాం వీళ్ళని. కాపీ హియర్. ఈ సబ్జెక్ట్ పేజ్ లోని మొబైల్ అండ్ దెన్ చూడండి అమ్మా, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాను నేను. ఈ యొక్క దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసాక ఇక్కడ పైన చూడండి, మన టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ టెలిఫోన్ నెంబర్ యూఆర్ఎల్స్ మనం ఇంకా ఏంటంటే తీసుకొచ్చి అన్నీ ఉన్నాయి. టెలిఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. మనకి మొబైల్ నెంబర్ కదా కావాలి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఫీల్డ్ టైప్ అది రిక్వైర్డ్ మనకి. క్లిక్ ఆన్ రిక్వైర్డ్. మీ దానికి ఏం పేరు ఇస్తారో ఆ పేరు పెట్టుకోండి.
నేనైతే మళ్ళీ మొబైల్ అనే పెడుతున్నాను. అంతే అండి. అయిపోయిన తర్వాత ఇన్సర్ట్ ట్యాగ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఇన్సర్ట్ ట్యాగ్ క్లిక్ చేస్తాం. ఇన్సర్ట్ ట్యాగ్ మీద క్లిక్ చేసాక డ్రాగ్ డౌన్ ది కర్సర్. మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. మళ్ళీ నాకు రాలేదు మేడం ఫోన్ నెంబర్ అని చెప్పేసి అనద్దు. సేవ్ మీద క్లిక్ చేసుకుని అది సేవ్ అవుతుందో లేదో చూసుకోవాలి. సేవ్ అయ్యింది. డన్. లెట్ us go to our website. ఏమైంది అందరు ఫీడ్‌బ్యాక్ ఫామ్స్ అడుగుతున్నారు. క్లాస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ లేదా ఏంటి? కాంటాక్ట్ డీటెయిల్స్ పై క్లిక్ చేశాను. మొబైల్ నంబర్ మనం యాడ్ చేసాం కదా, యాడ్ అయిపోయింది. ఓకే కదా ఇప్పటి వరకు చేసిందంతానా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. రేపు హాలిడే కాబట్టి రేపు ఇప్పటివరకు చెప్పిందంతా మీరు అక్కడ చెయ్యండి. లేకపోతే బుక్ వేసి రాసుకోండి క్లియర్ గా. నేను ఎల్లుండి కంప్లీట్లీ మన ప్లగిన్స్ కోసమే ఉంటుంది. మన సాటర్డే క్లాస్ అంతా మన యొక్క వెబ్సైట్ అనేది ఏదైనా మార్పులు చేర్పులు చేస్తూ అదేమైనా మొత్తం డేటా అంతా కొలాప్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక సిస్టమ్ అనుకోండి, సిస్టమ్ మీద ఏం చేస్తారు? బ్యాకప్ చేస్తాం. అట్లానే మనకి వెబ్సైట్స్ కూడా బ్యాకప్స్ ఉంటాయి. ఆ బ్యాకప్స్ అనేది ఎలా చేయాలి? మీది ఈ యొక్క మీరు వెబ్సైట్ అనేది మీరు ఒక పేరుతో తీసుకున్నారు ఏదో ఒక వెబ్సైట్. దాన్ని ఇంకొక డొమైన్ ఐడిలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా వర్డ్ ప్రెస్‌నే ఆ ఒక సైట్ కూడాను. దానికి అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇదంతా కోడింగ్ అంతా చేసుకుంటారేంటి? కోడింగ్ కాదు. మొత్తం ఇది డిజైన్ అంతా చేస్తారేంటి? చేయనవసరం లేదు. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇలాంటివన్నీ మీకు చెప్తూ వస్తాను. సాటర్డే కంప్లీట్‌లీ మనకి ప్లగిన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. మండే నేను సర్వర్స్ అనేది మీ యొక్క అంటే హోస్టింగ్ పక్క వాళ్ళ మీద డిపెండింగ్ అవ్వకుండా హోస్టింగ్ మీకు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి మండే చెప్తాను. ఓకే కదా? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే అండి. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సార్‌కి చెప్పి నేను పాస్ట్‌గా వీడియో అనేది పెట్టించేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవడం. సిస్టమ్‌లో నాకు ఫోన్ కూడా అవ్వదు అంటే నీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసుకుంటూ నోట్స్ రాయడం. నోట్స్ మస్ట్ అండ్ షుడ్. టుమారో హాలిడే అందుకని వర్క్ ఇచ్చాను నేను. టాస్క్ ఇచ్చాను మీరు వెబ్సైట్ చేయాలనేసి. మనకి నెక్స్ట్ వీకే న్యూ ఇయర్ వస్తుంది కదా! న్యూ ఇయర్‌కి మనకి హాలిడే వస్తే మీకు బ్లాగ్ అనేది మీకు అది నెక్స్ట్ వీక్ టాస్క్ అనేది వస్తుంది. వెంకటేష్ గారు మీకు గ్రూప్‌లోనే యాడ్ అవ్వండి. గ్రూప్‌లో మీకు ఇప్పటివరకు అయిన క్లాసెస్ అన్నిట్లికి లింక్స్ అండ్ మీన్‌వెల్ పీపీటీస్, పవర్ పాయింట్స్ ఏవైతే చెప్పానో అవి కూడా అందులో ఉంటాయి. కరీం గారు మనకి మీరు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సంబంధించి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటదండి. అంటే మన యొక్క ఫేస్‌బుక్ మార్కెటింగ్, యూట్యూబ్ కానీ ఇవన్నీ మనకి ఇన్వాల్వ్ అవుతాయి. అలానే మనకి ఎస్‌ఈఓ ఉంటది. వెబ్‌సైట్ ఉంటది. ఇవన్నీ ఈ ఒక్కొక్క చాప్టర్‌లో ఉండే ఒక్కొక్క చాప్టర్ మనం ఒక్కొక్క అంటే ఒక్క చాప్టర్ క్లియర్‌గా నేర్చుకున్నా మీకు చాలు. ఎస్‌ఈఓ అనేది నేర్చుకున్నారనుకోండి సెర్చ్ ఇంజిన్ ఎగ్జిక్యూటివ్ మనకుంటది. లేదంటే మీకు ఓన్లీ నాకు ఫేస్‌బుక్ యాడ్స్‌ని క్రియేట్ చేయగలను మేడం అనేసంటే దానికి మీకు సోషల్ మీడియా దానికి మేనేజర్‌గా వెళ్తారు. అలా ప్రతి ఒక్కొక్క చాప్టర్‌కి మీకు వెళ్ళొచ్చు. వెబ్‌సైట్‌గా వెళ్తారు. నంబర్ ఆఫ్ ఉంటాయి. దాంట్లో సాలరీస్ ఏంటి? దానికి అసలు ఆ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఇలా వద్దు మ్యామ్ నేను జస్ట్ నా ఒక పార్ట్ టైమ్ కింద చేస్తానంటే ఫ్రీలాన్సర్‌గా వెళ్ళండి. ఈ యొక్క జాబ్స్ అనేది పార్ట్ టైమ్‌గా చేసుకుంటే ఫ్రీలాన్సర్‌గా వెళ్ళండి. అలా కూడా కాకపోతే ఒక చిన్నది ఒక వెబ్‌సైట్ మీకు మీరు ప్రిపేర్ చేసుకొని ఒక ఏజెన్సీని నడపండి. అంటే
మీరు ఒక వెబ్‌సైట్స్ గాని, వాళ్ళ యొక్క ఎవరికైనా వెబ్‌సైట్‌లు వాళ్ళకి ఎస్‌సిఓ చేసి వాళ్ళ యొక్క వెబ్‌సైట్ టాప్ ఫస్ట్ పేజ్‌లో వచ్చేలాగా చేయడం గాని, ఇలాంటివి చేయడం. జస్ట్ మీకు టాలెంట్ ఉంటే సరిపోతుంది. టాలెంట్ ఉంటే చాలు. కరీం గారు అర్థమైంది కదా? ఫ్రమ్ నెల్లూరు. ఓకే అండి. ఓకే అండి. క్లాసింగ్ వైండ్ అప్ చేసేస్తున్నాను. డౌట్ అన్నారు. డౌట్ అన్నారు. నాకొక మెసేజ్ చూసాను. డౌట్ ఏంటంటే నాకు కొంచెం చెప్తే నేను క్లారిఫై చేసేస్తాను. సింగిల్ వెబ్‌సైట్‌కి మనకి రేట్స్ బట్టి ఉంటాయండి. మీకు చరణ్ గారు ఆఫర్స్ బట్టి మీకు ఇయర్లీ ప్యాక్స్‌కి మీకు తగ్గించిస్తారు. కానీ ఎంతైతే తగ్గించారో నెక్స్ట్ ఇయర్‌కి అదే ఆ రేట్ అక్కడ వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు. మీరు ఎంచుకున్న డొమైన్ ఐడీ బట్టి కూడా మీకు కాస్ట్ పడుతుంది. పాపులర్ డొమైన్ ఐడీస్ ఉంటాయండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పేరు మీద తీసుకుంటే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. బ్రౌజర్ మీరు కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తే మీ యొక్క వెబ్‌సైట్ గుర్తుంటుంది కదండీ ప్రసాద్ గారు. ఆ యొక్క వెబ్‌సైట్‌ని టైప్ చేసి స్లాష్ ఇచ్చి WP-admin అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసాక ఎంటర్ ఇస్తే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది మీ యొక్క వెబ్‌సైట్ మళ్ళీ. ఓకేనండి. యాడ్ చేస్తాను. ఒకసారి అతని యొక్క నంబర్ తీసుకోండి. వెంకటేష్ గారు ప్లీజ్ బి ఆన్ లైన్. వెంకటేష్ గారు మీకు గ్రూప్ లింక్ అనేది మీకు పర్సనల్‌గా నాకు చాట్ పెట్టాను చూడండి. జాయిన్ అవ్వండి. కిరణ్మయి గారు మీరందరికీ అర్థమైంది కదా క్లాస్ అనేది? ఒక వెబ్‌సైట్ బిల్డింగ్ మటుకు మస్ట్ అండ్ షుడ్‌గా మీరు నేర్చుకోవాలి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి మీకు అడుగుతూ ఉండాలి మీరు. బట్ క్లియర్‌గా నేర్చుకోవాలి వెబ్‌సైట్ డిజైనింగ్. రవళి గారు మీరు ఏం చేస్తారంటే ఒక డెమో పర్పస్‌గా మీరు చేస్తున్నారంటే ఆ యొక్క వెబ్‌సైట్స్ ఇలాంటి రిలేటెడ్ వెబ్‌సైట్స్ మీ యొక్క కాంపిటీటర్స్ ఉంటారు కదా! వాళ్ళది వెబ్‌సైట్స్ చూస్తే మీకు డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే. నేను క్లాస్ వైండ్ అప్ చేస్తున్నాను.